హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఇది వచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అనమాట. అంటే మేము వెడ్నెస్డే నైట్ 2 అయింది ఇంటికొచ్చేటప్పటికి. ఇంకా వచ్చిన తర్వాత పడుకుని పోయి మార్నింగే లేచిన తర్వాత ఫస్ట్ అయితే డబుల్ బీన్స్ సోక్ చేసి పెట్టుకుంటున్నాననమాట. నైట్ డిన్నర్‌కి కర్రీ చేద్దామనేసి. డబుల్ బీన్స్ అయితే ఒక 8 అవర్స్ అలా అన్నా నానాలి. లేదంటే లోపల గట్టిగా ఉండిపోతాయి అనమాట. సో అందుకని ఫస్ట్ వాటిని సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఉప్మా చేస్తున్నాననమాట. ఎందుకంటే ఇడ్లీ గానీ, దోస పిండి కానీ ఏం ప్రిపేర్ చేసి పెట్టలేదు పాడవుతాయని చెప్పేసి. సో ఇడ్లీ, దోస బ్యాటర్ ప్రిపేర్ చేసేదాకా ఉప్మా గానీ, చపాతీ గానీ అలా చేసుకోవాలి. ఈరోజైతే ఉప్మా ప్రిపేర్ చేశాను. ఆవకాయ వేసుకొని తింటున్నాననమాట. చాలా రోజులైంది పికిల్ తిని. ఊరెళ్ళే ముందే ఇవి క్లీన్ చేసేసి వాటర్ అంతా ఫిల్ చేసి పెట్టాను. వచ్చేటప్పటికి సగం వాటర్ అయిపోయినాయి అనమాట. సో వాటర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంక ఇందులో అయితే నాచు పట్టేసినట్టు అయిపోయింది. సో ఇవన్నీ క్లీన్ చేసి వాటర్ చేంజ్ చేసుకొని మళ్ళీ నీట్‌గా పెట్టుకోవాలి. ఇంటి దగ్గర ఉంటే 2 డేస్‌కి ఒకసారి వీటిని క్లీన్ చేసుకొని వాటర్ చేంజ్ చేసుకుంటాను. 4 డేస్ నుంచి లేను కదా! సో అందుకని ఇలా తయారైనయి అనమాట. ఫస్ట్ అయితే వీటిని నీట్‌గా క్లీన్ చేసేసి వాటర్ చేంజ్ చేసి మళ్ళీ నీట్‌గా పెట్టుకున్నాను. బాల్కనీలో మొక్కలు కూడా ఎండిపోతాయేమో అనుకున్నాను వాటర్ లేక. ఎందుకంటే 4 డేస్ ఉండం కాబట్టి. కానీ మేము వెళ్ళిన నెక్స్ట్ డే నుంచే వర్షాలు పడ్డాయంట. నెక్స్ట్ డే పెద్ద పెద్ద గాలులు, వర్షాలు. సో ఒక ఫుల్ డే అంతా కరెంట్ లేదంట. మేము వెళ్ళేటప్పుడు లక్కీగా ఇన్వర్టర్ ఆఫ్ చేసి వెళ్ళామన్నమాట. సో మేము వచ్చిన తర్వాత కరెంట్‌కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇన్వర్టర్ ఫుల్ ఛార్జింగ్ ఉంది కాబట్టి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ గాలి వేసిందంటే వెంటనే కొమ్మలు విరిగిపోయి వైర్లు తెగిపోతాయి అన్నమాట. చెట్లు ఎక్కువ కదా! సో అందుకని. బ్రేక్‌ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సూట్‌కేస్ ఓపెన్ చేస్తున్నాను. ప్రసాదాలు అవి బయటకి తీస్తున్నాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళందరికీ ఫస్ట్ పంపించేద్దామని. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ కొలీగ్స్‌కి తర్వాత ఇచ్చుకుంటారు ఆఫీస్‌కెళ్ళినప్పుడు. సో ఫస్ట్ అయితే టాయ్స్ అవన్నీ బయట తీసేస్తున్నాను. ఈ బట్టలు కూడా సెపరేట్ చేసి పెట్టాలన్నమాట. ఎందుకంటే కొన్ని మిషన్‌లో వేసేవి, కొన్ని హ్యాండ్ వాష్ చేసేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే తీసేసాననమాట. ఇంకా మేము ప్రసాదాలు ఏమేమి తీసుకున్నామో ఆల్రెడీ చూసారు కదా! కోవా బాక్సెస్ తీసేసుకున్నాము. ఇంకా మరమరాలు అలాంటివి ఏం తీసుకోకుండా కోవా బాక్సెస్ తీసుకున్నామన్నమాట. ఇంకా బాబాగారి బొమ్మలు కూడా తీసుకున్నాం కదా! అది కూడా చూపిస్తాను. బాబాగారి బొమ్మలు ఇలాంటివి తీసుకున్నాము. ఇంక ఈ పేపర్‌లో చుట్టూ ఉన్నాయి కదా! అవి వేరే డిఫరెంట్‌వన్నమాట. ఆఫీస్‌లో కొలీగ్స్‌కి అవి కూడా ఇవ్వడానికని తీసుకున్నారు. ఇంకా మా చిన్నోడైతే ఈ బబుల్స్ వచ్చే గన్ తీసుకున్నాడు కదా! ఇదైతే అస్సలు వర్క్ అవ్వట్లేదు. ఆ ట్రిగ్గర్ ఉంది కదా! లోపలికెళ్ళిపోయి బయటికి రావట్లేదు. ఇంకా బబుల్స్ అస్సలు రావట్లేదు దాంట్లోంచి. పాపం చాలా డిసప్పాయింట్ అయ్యాడు. నోటితో ఊదుకుంటున్నాడనమాట బబుల్స్‌ని. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే ముద్దపప్పు చేశాను. ఆల్రెడీ రైస్ పెట్టేశాను. ఇంకా వడియాలు కూడా వేయించి పెట్టాను. సో ఈరోజు మా లంచ్ వచ్చేసి ముద్దపప్పు, ఆవకాయి, వడియాలు. నార్త్ ఇండియన్ ఫుడ్ టేస్ట్ బాగుంటుంది. కానీ అసలు స్పైసీగా ఉండదు. సో నోరంతా చప్పచప్పగా అయిపోయిందనమాట. సో అందుకని ఇవాళ ముద్దపప్పు, ఆవకాయ కాంబినేషన్ మన చేతులతో మనం వండుకొని తిన్న సాటిస్ఫాక్షనే వేరు. ఈ బట్టలన్నీ డివైడ్ చేస్తున్నాను. కొన్ని అయితే హ్యాండ్ వాష్ చేయాలి. ఇంకొన్ని అయితే మిషన్‌లో వేసేయాలి. ఆల్రెడీ మిషన్‌లో వేయాల్సినవి వేసేసి ఆరబెట్టాను. కానీ హ్యాండ్ వాష్ చేయాల్సినవి అయితే ఇప్పటికీ కూడా ఇంకా హ్యాండ్ వాష్ చేసి ఆరబెట్టలేదు. ఎందుకంటే మేము వచ్చినప్పటి నుంచి రోజు ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంటుంది. అసలు ఎండ కాయట్లేదు. ఇంకా గంజి పెట్టి ఆరబెడతాం కదా! స్మెల్ వస్తాయనేసి మంచిగా ఎండ కాసేటప్పుడు ఉతుకుదామని వాటిని అలాగే అట్టే పెట్టాను. ఇంకా వాటిని వాష్ చేయలేదు. మిషన్‌లో వేయాల్సినవి మాత్రం ఆ రోజే మిషన్‌లో వేసేసి ఆరబెట్టేశాను. ఇంకా మా చిన్నోడైతే టాయ్స్ అవన్నీ తీసుకుంటున్నాడు. ఇంక ఈ కళ్ళజోడు కూడా అక్కడే కొనుక్కున్నాడు. మంచిగా స్టెప్స్ వేస్తున్నాడనమాట. కళ్ళజోడు పెట్టుకొని భలే నచ్చిందంట తనకి. ఇంకా ఆల్రెడీ అక్కడ వాష్ చేయడానికి ఇచ్చాం కదా! కొన్ని బట్టలైతే అవన్నీ ఐరన్ చేస్తున్నాయి. సో అవైతే షెల్ఫ్‌లో సర్దేసి మిగిలినవైతే డివైడ్ చేశాను. సో ఇవన్నీ మిషన్‌లో వేయాల్సినవి అనమాట. ఇంకా కొన్ని అయితే వేసుకోలేని బట్టలు ఉన్నాయి. అవన్నీ ఒకవైపు పెట్టాను. ఇంకా మొత్తం సూట్‌కేస్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంక ఇవేమో హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు. సో వీటికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో, అంటే ఎండ కాయట్లేదు. సో అందుకని నేను ఉతకలేదనమాట. స్మెల్ వస్తాయని చెప్పేసి. ఇంకా పిల్లలకి ఆయనకి లంచ్ పెట్టేసిన తర్వాత నేను కూడా లంచ్ తినేస్తున్నాను. ముద్దపప్పు, ఆవకాయ, వడియాలు కాంబినేషన్‌లో. చాలా రోజులైంది ఈ కాంబినేషన్ తిని. సో హ్యాపీగా లంచ్ తినేసి ఒక గంట సేపు అయితే నలుగురం కూడా పడుకుండిపోయామన్నమాట. ఎందుకంటే నైట్ 2 అయిపోయింది కదా! 2 నుంచి పడుకున్నాము. మళ్ళీ మార్నింగే లేచాము. సో అందుకని లంచ్ అయిపోయిన తర్వాత పడుకున్నాము. మిషన్‌లో వేసిన బట్టలు కూడా అయిపోతే అవి కూడా ఆరబెట్టేశాను. కొంచెం మబ్బుగా ఉంది కానీ గాలికైతే ఆరిపోయినాయి. ఎందుకంటే డ్రై అయిపోతాయి కాబట్టి ఆరిపోయినాయి అనమాట. ఇంకా ఈవినింగ్ పిల్లల చేత ప్రసాదం అయితే పంపించేస్తున్నాను. సో వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఇంకా ప్రసాదం ఇచ్చేసి అలా ఆడుకోవడానికి వెళ్ళమని చెప్పాను. ఈ 4 డేస్ నుంచి కిందకి వెళ్ళి ఆడుకోవడం కూడా చాలా మిస్ అయ్యారు వాళ్ళ ఫ్రెండ్స్‌తోని. ఇంకా ప్రసాదం ఇచ్చేసి అలా కాసేపు ఆడుకుని అయితే వస్తారనమాట పైకి.
వర్షం అయితే పడట్లేదు కానీ చాలా చల్లగా ఉందనమాట. సో, అందుకని ఈవినింగు టీ పెట్టుకున్నాము ఇద్దరం కూడాని. ఇంకా టీ పెట్టేసి మా హస్బెండ్‌కి ఇచ్చేసి నేను గూడా కూర్చొని టీ తాగేసాను. చాలా చల్లగుంది. లాస్ట్ 4 డేస్ నుంచి మంచిగా వర్షాలు పడ్డాయంట. సో, చాలా చల్లగా ఉంది. చలేస్తుంది లిటరల్లీ చెప్పాలంటే. ఎండంతా పోయింది. ఇంకా టీ తాగేసిన తర్వాత నైట్ డిన్నర్ కోసం డబుల్ బీన్స్ సోక్ చేసి పెట్టాను గదా! అవి మంచిగా నానిపోయినాయనమాట. సో, నానితే మంచిగా మళ్ళీ కుక్ చేసుకోవాలి వీటిని, ఉడకబెట్టుకోవాలి. బాగా నానితేనే బాగా ఉడుకుతాయనమాట. లోపల గట్టిగా ఉండిపోద్ది లేదంటే. సో, ఫస్ట్ అయితే వాటిని కుక్కర్‌లో పెట్టేసి ఒక 5 విజిల్స్ వేయించి ఉడకబెట్టేసాను. సో, మంచిగా కుక్ అయిపోయినాయి. చూడండి ఎంత మెత్తగా కుక్ అయినాయో. ఇలా కుక్ అవ్వకపోతే కర్రీలో గట్టి గట్టిగా ఉంటాయన్నమాట. అస్సలు బాగోవు. ఇంకా కర్రీ కోసం నేను ఆనియన్స్, చిల్లీస్, టొమాటో కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకొక వైపు రసం కూడా పెట్టేసాను. ఆల్రెడీ రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంక ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక రబ్బ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ కాంబినేషన్‌కి నేను ఒక 2 వంకాయలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బావుంటది వంకాయ డబుల్ బీన్స్ కాంబినేషన్‌లో. ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టొమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని టొమాటోస్ అన్నీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ డబుల్ బీన్స్ ఫుల్లీ ఫైబర్ అనమాట. చాలా మంచిది హెల్త్‌కి. సో, టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకొని స్టవ్ హైలోనే పెట్టుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టేస్తే వంకాయ మగ్గిపోయినట్టు అయిపోతది. అలా కాకుండా మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే వంకాయ టేస్ట్ బావుంటది. సో, మంచిగా ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకోవాలి. వంకాయ కొంచెం మెత్తపడేదాకా మనం హైలో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే గనక మాడిపోతదనమాట. ఇంకా వంకాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత పసుపు, సాల్టు, కారం ఇవి 3 మనకి టేస్ట్‌కి సరిపడినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్కర్‌లో బాయిల్ చేసుకున్నాం కదా డబుల్ బీన్స్. ఆ డబుల్ బీన్స్ అన్నీ వేసేసుకొని ఇందులో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 1-2 మినిట్స్ సిమ్‌లో పెట్టి స్టవ్‌ని మగ్గించుకోవాలి. మనం డబుల్ బీన్స్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా! అది పారబోయకూడదు. అది కూడా యూజ్ అవుతదనమాట. లాస్ట్‌లో ఆ వాటర్ అంతా కర్రీలో వేసేసుకోవడమే. డబుల్ బీన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ చాలా హెల్తీ కూడా. 2 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన కుక్కర్‌లో ఇంకా వాటర్ మిగిలింది కదా! ఆ వాటర్ అంతా వేసేసుకోవాలి. ఆ వాటర్ సరిపోతే ఓకే. లేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే కాసేపు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతది. వంకాయ వేసుకోవడం, వేసుకోకపోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట. వంకాయ వేసుకోకపోయినా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటది. వేసుకున్నా కూడా బావుంటది. కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా వేడిగానే డిన్నర్ కూడా చేసేసాము. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా పిల్లలకి పెట్టేసి మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా ఉన్న డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకునేటప్పుడు కప్పు కూడా పగలగొట్టేసాను ఇవాళ. డిన్నర్ అయిపోయిన తర్వాత కొంచెం రైస్ మిగిలిందనమాట. ఇంకా నెక్స్ట్ డేకి చద్దన్నం కింద కలిపేసి పెట్టేశాను. నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ ఇదే అనమాట మాకు. సో, ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.